ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రీస్తు కొరకు ఒక్క మంచి కార్యమైనా చేసావా? క్రీస్తు కొరకు ఒక్క మంచి కార్యమైనా చేసావా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం ఎన్నో మంచి కార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం, అవునండి? మన కోసం ఎన్నో మంచి మంచి కార్యాలు చేసుకుంటాం. మన బిడ్డల కోసం ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటాం లేదా చెయ్యాలనుకుంటాం. మన బంధువుల కోసం కూడా ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటాం. మన కుటుంబ సభ్యుల కోసం కూడా ఎన్నో మంచి కార్యాలు చేయాలనుకుంటాం. మరి మనందరి పాపాల కోసం సిలువలో మరణించినటువంటి, మనందరి కోసం తన పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రశస్తమైన, అమూల్యమైన రక్తాన్ని ధారపోసినటువంటి ఆ క్రీస్తు కోసం ఏదైనా మంచి కార్యం చెయ్యాలి అని ఎప్పుడైనా అనుకుంటామంటే అలాంటి ఆలోచనలు ఇప్పుడు మనకి రావు. వస్తాయండి? ఎప్పుడు మన గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబ సభ్యుల గురించే తప్ప మనకి పాపక్షమాపణ ప్రసాదించి పరలోకానికి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించినటువంటి క్రీస్తు ప్రభువుల వారి కోసం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన మాత్రం మనకి రాదు, ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ ఎలాంటి మంచి ఉన్నతమైన, ఉత్తమమైన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం చేసిందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా
వచ్చెను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారట? బేతనియా అనే ఓ ప్రాంతానికి వెళ్ళారట. ఎప్పుడు? పస్కా పండుగకు 6 దినములు ముందుగా. ఏమండి, అక్కడ ఎవరున్నారు? చనిపోయినటువంటి లాజరుని లేపాడు కదా యేసుక్రీస్తు వారు 4వ దినాన్న. ఆ లాజరు ఉన్నటువంటి ఊరే బేతనియా. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అక్కడ వారు ఎవరో మొత్తం మీద ఆయనకి ఏం చేశారట? ఒక విందు చేశారట. ఏమండి, విందు చేసిరి. మార్త ఉపచారం చేసాను. మార్త మరియలిద్దరూ తెలుసు కదా మీ అందరికీ. వీళ్ళందరూ ప్రపంచ క్రైస్తవ్యానికి సుపరిచితులు. ఏమండి, వీళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మార్త మరియ అనేసరికి టక్కమని మనందరికీ అర్థమైపోద్ది. లాజరు సోదరీమణులు వీళ్ళిద్దరూ అని. ఏమండి, మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు అప్పటికి చనిపోయి తిరిగి బ్రతికాడు. ఏమండి, చనిపోయాడు, సమాధి చేశారు. 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన తిరిగి లేపారు. 11వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది అందులోనే. ఏమండి, ఆయన తిరిగి బ్రతికి ఇప్పుడు ఎవరితో పాటు భోజనానికి కూర్చున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు. నిజంగా ఇది విచిత్రం కదా. చచ్చిపోవడం ఏంటి, సమాధిలో 4 రోజులు ఉండటం ఏంటి, మరలా అతను బ్రతకటం ఏంటి, మరలా యేసుక్రీస్తు ప్రభుల వారితో భోజనానికి కూర్చుని భోజనం చేయటం ఏంటి? నిజంగా ఇది ఆశ్చర్యమైన కార్యం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఎవరంటే ఇవిడి? మరియ. మరియలు సుమారు బైబిల్ గ్రంథంలో ఒక 5గురు ఎంతమంది ఉన్నారు? ఏమండి, మరియ అనే పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఒక 5గురు ఉన్నట్టు నాకు తెలుసు. ఏమండి, సుమారుగా ఒక 5-6గురు ఉన్నారు. ఏమండి, అయితే ఈ మరియ ఏం చేసిందట? మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి. ఏమండి, మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని, ఏమండి, చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్ తీసుకొచ్చింది ఇవిడి. ఏమండి, సెంట్ అంటాం కదా మనం, మంచి ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి యేసు పాదములకు పూసి. ఏమండి, సేరున్నర. ఇదివరకు తౌడు, కొంచుడు, ఏమండి, సాల్డో అనేవారు కదా. ఇప్పుడంటే అవి ఎవరో పలకట్లేదు. ఏమండి, ఇదివరకు ఆ లెక్కలు వేసేవారు. సేరున్నర, ఏమంటే తౌడు, సాల్డో, ఏమంటే కొంచుడు అనేవారు. ఇప్పుడు ఆ లెక్కలు ఏమీ వేయట్లేదు ఎవరో కూడా. కేజీలు, అర కేజీలు, పావు కేజీలు. ఏమండి, ఇప్పుడు అన్ని కేజీలు లెక్కలోకి వచ్చేసాయి. ఏమండి, సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఏమండి, ఒక ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చింది ఆవిడ. దాని పేరు ఏంటంటే అచ్చ జటమాంసి. ఏమండి, చాలా ఖరీదైనది అనమాట. తీసుకొచ్చి ఆయన శరీరానికి పూయలేదట, ఆయన పాదాలకు పూసిందట. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన పాదాలకు అంత ఖరీదైనటువంటి అత్తరు పూసిందంటే ఆవిడకి ఏం అర్థమై ఉండాలి? ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అని ఆవిడకి అర్థమై ఉండాలి. అంతేనా? ఏమండి, ఈయన పరలోకమనే మహాలోకాన్ని విడిచి ప్రపంచ ప్రజల పాపాల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, తన రక్తాన్ని చిందించడానికి వచ్చినటువంటి ఒక మహనీయుడు అని మరియమ్మ గారికి అర్థమైంది. అందుకే ఖరీదైన ఒక అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసిందట. సేరున్నర అంటే చాలా ఎక్కువ అయి ఉండొచ్చు, అది ఎంతో మనకు తెలియదు. ఏమండి, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
ఇంతలో ఇస్కరియోతు యోధ వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదని. ఏమండి వచ్చి ఏమంటున్నాడు, ఈ అత్తరు నువ్వు ఎందుకు ఇలా వేస్ట్ చేసావు, అనవసరంగా ఆయన పాదాలకు పూసి పాడు చేసావు. ఇదే ఒకవేళ ఎవరికైనా అమ్మేస్తే ఎన్ని దేనారాలు వస్తాయి? 300 దేనారాలు వస్తాయి. ఆ దేనారాలన్నీ పట్టుకెళ్ళి ఎవరైనా బేదలకు ఇస్తే వాళ్ళు కొంచెం ఓ బుక్కుడు బువ్వ తింటారు కదా. ఎంత మంచి ఆలోచన! ఇస్కరియోతు యోధాకు వచ్చిన ఆలోచన మంచి ఆలోచనేనా? ఏమండి ప్రియమైన దేవుని వల్ల నిజమే అనుకుంటున్నాం మనం కూడా. ఏమండి అది పేదల మీద ప్రేమతో చెప్పిన పదం కాదు. ఏమండి ఇస్కరియోతు యోధా మనసులో వేరే ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? కింద చెప్పాడు చూడండి. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. కానీ పేదల మీద శ్రద్ధ లేదు వాడికి. ఏమండి పేదల మీద ప్రేమ లేదు వాడికి. పేదల మీద జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు లేవు ఇస్కరియోతు యోధాకి. మరి ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఎందుకు చెప్పాడట? వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. ఏమంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు ఈ అత్తరు కనుక ఒకవేళ 300 దేనారాలకు అమ్మేశారు అనుకుందాం. అమ్మేసిన ధనం తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇస్తారు. యేసుక్రీస్తు వారు ఎవరికి ఇస్తారు? అప్పుడు ఈ ఇస్కరియోతు యోధాకే ఇస్తారు. ఎందుకు? డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? వీడి దగ్గరే ఉంది. అప్పుడు ఏం చేస్తాడు వీడు? ఏమంటే డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బు దొంగిలిస్తూ వస్తాడనమాట. అందుకు పేదల మీద ప్రేమతో చెప్పట్లేదు ఇతను. ఏమండి డబ్బు సంచి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. అంటే డబ్బు సంచిలో ఈ డబ్బు వేస్తే అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా దొంగిలిస్తూ వస్తాడనమాట. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే ఇలా చెప్పాడో అప్పుడు కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. అంటే బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. బేదలకు ఎప్పుడైనా సహాయం చేయొచ్చు మీరు, బేదలకు ఎప్పుడైనా సహకారం అందించవచ్చు మీరు, కానీ నేను ఎప్పుడు మీతో ఉండను అని. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి విషయంలో ఒక మంచి కార్యక్రమం మరియమ్మ గారు చేశారు ఇక్కడ. అంతే కదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఒక మంచి కార్యక్రమం మరియమ్మ గారు చేశారు. అలాగే ఇలాంటి సందర్భమే మరొకటి బైబిల్ గ్రంథంలో జరిగింది. అదేంటో మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 2వ వచనం మొదటగా చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. ఇందాక 6 దినములైన పిమ్మట పస్కా పండుగకు ముందు అని చదువుకున్నాం మనం. ఏమండి ఆ సందర్భం వేరు యోహాను సువార్తలో. ఏమండి ఇక్కడ పస్కా పండుగ 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. 2 దినాల్లో పస్కా పండుగ వస్తుంది అనిపించుకుని ఏం జరిగిందంటే, ఇప్పుడు 6వ వచనం చూడండి. యేసు బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంట ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు అదే ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతం? బేతానియా. ఏమండి అక్కడ ఎవరింటికి వెళ్ళారు అంటే కుష్ఠరోగి ఇంటికి వెళ్ళారు. ఎందుకు? భోజనానికి. ఏమండి కుష్ఠరోగి ఇంటికి ఎవరైనా భోజనం పిలిచారనుకోండి, వెళ్తాం మనం? ఏమండి వెళ్తామా? మన స్టేటస్ చూసుకుంటాం మనం. ఏమండి ఇలా మనకి
మన రేంజ్కి వెళ్ళి సరిపోతారా లేదా అని. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు కుష్ఠరోగి భోజనానికి పిలిచినా కూడా ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు. ఆయన బేతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి, ఏమంటే ఒక స్త్రీ అన్నాడు. ఇందాక ఎవరు? మరియమ్మ గారు. ఇక్కడ మరియమ్మ గారు కాదు, ఒక స్త్రీ. ఏమండి? మిక్కిలి విలువ గల ఒక అత్తరబుడ్డి తీసుకొని వచ్చిందంట. ఇది కూడా చాలా ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యం తీసుకుని వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. ఇందాక మరియమ్మ గారు ఎక్కడ పోసారు? పాదాలకు పూసారు. ఏమండి? ఈవిడ ఏం చేస్తుంది? తల మీద పోసిందంట. ఇది కూడా ఖరీదైన సుగంధ ద్రవ్యమే. అది కూడా ఖరీదైన సుగంధ ద్రవ్యమే. తల మీద పోసాను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అని. ఎవరిక్కడ? ఇందాక ఇస్కరియోతు యూదా మాట్లాడాడు. ఏమండి? ఇదంతా ఎందుకు వేస్ట్ చేసావు? ఇది అమ్మి బేదలకు ఇస్తే బాగుండు అన్నాడు. ఇక్కడ ఎవరు అంటున్నారు? శిష్యులు అంటున్నారు. శిష్యులు కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసాను. ఈ స్త్రీ ఏం చేసింది? నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఏంటా మంచి కార్యం? ఏమండి? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఏంటా మంచి కార్యం అంటే, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఏమండి? అయితే నేనే మీతో ఉండను అంటున్నాడు. చూడండి. కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? 33.5 సంవత్సరాలు మాత్రమే. దేవుడు నాకు ఇచ్చిన పని ముగించుకుని మరలా నేను వెళ్ళిపోవాలి. కాబట్టి నేను మీతో ఎల్లప్పుడూ కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసాను. ఈ అత్తరు ఏం చేసింది? ఈవిడి నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసాను. భూస్థాపన నిమిత్తం చేసిందంట. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగూ చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ రోమా సైనికులు కానీ రోమా ప్రభుత్వంలోని అధికారులు కానీ ఆయన సరిగా సమాధి చేస్తారో లేదో అని ముందుగానే గ్రహించినటువంటి స్త్రీ ఏం చేస్తుందన్నమాట? భూస్థాపన నిమిత్తము ఒక ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. దానిని చూసినటువంటి శిష్యులు కోపడుతున్నారు ఆమె మీద. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు, ఈమె ఒక మంచి కార్యము చేసింది. ఈమె నా నిమిత్తం ఏం చేసింది? ఒక మంచి కార్యం చేసింది. నా భూస్థాపన నిమిత్తం ఈమె ఇది చేసింది అని చెప్పారు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో. ఏమండి? సర్వలోకమందు సువార్త ప్రకటించబడుతుంది కదా. ఇప్పుడు ప్రకటించబడుతుందా? ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్నప్పుడు ఈమె చేసిన దాన్ని ఇప్పుడు మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, ఎలాగైతే ప్రశంసిస్తున్నామో, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అనేక మంది ఆమె చేసినటువంటి ఆ మంచి కార్యాన్ని ప్రశంసిస్తారా? ప్రశంసించరా? ఏమండి? తప్పనిసరిగా ప్రశంసిస్తారు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంగతులు వ్రాయించడం అనేది జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఆవిడ చేసినటువంటి ఈ మంచి కార్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఇదిగో ఈరోజు ఆమె గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఆమెను ప్రశంసిస్తున్నాం. ఇదే సందర్భాన్ని మరలా మార్కు సువార్తలో ఏమని రాశారో చూడండి ఒకసారి. మార్కు గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి.
2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియన రొట్టెల పండుగ వచ్చెను. 2 దినములైన పిమ్మట, ఏమండి, 2 దినములైన పిమ్మట పులియన రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకునిచుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దనుకొనిరి. శాస్త్రులు ప్రధాన యాజకులు ఎలా పట్టుకుందామా, ఎలా సంహరిందామా అని ఆలోచించుకుంటున్నారట. అయితే పస్కా పండుగలో వద్దు అనుకున్నారట. ఆయన బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు, సీమోను ఇంట, ఏమంటే కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు యేసుక్రీస్తు వారు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తర బుడ్డి, ఇందాక మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి అని చదువుకున్నాం మత్తయి సువార్తలో. కానీ ఇక్కడ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తర బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తర బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మరియమ్మ గారు ఎక్కడ పూసారు? పాదాలకు పూసారు. కానీ ఈ స్త్రీ ఎక్కడ పోస్తుంది? తల మీద పోసిందట. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఎందుకు నష్టపరిచావు, ఈ అత్తరంతా వేస్ట్ చేసావు అంటున్నారట. ఏమండి, మా మత్తయి సువార్తలోనేమో శిష్యులు, యోహాను సువార్తలోనేమో ఇస్కరియోతు యోధ. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొందరు అని రాయబడింది. కొందరు ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఇదంతా ఖరీదైన అత్తరు కదా, ఖరీదైన సుగంధ ద్రవ్యం కదా, దీన్ని ఎందుకు ఎలా నువ్వు నష్టపరిచావు, ఎందుకు పాడు చేసావు అని అడుగుతున్నారట. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సరుగుకొనిరి. 300 దేనారముల కంటే ఎక్కువకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని ఆమె మీద సనుక్కుంటున్నారట. అందుకు యేసు ఇట్లనను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, మీరు ఈమె జోలికి పోకుడి. ఎందుకు ఈమెను తొందర పెడుతున్నారు మీరు? ఈవిడేదో తప్పు చేసినట్టుగా, ఈవిడేదో పాపం చేసినట్టుగా ఎందుకు ఆమె మీద సనుక్కుంటున్నారు అని చెప్పి, ఈమె నా ఎడల మంచి కార్యం చేసాను. ఏ కార్యం? మంచి కార్యం చేసింది ఈవిడ చేసినటువంటి మంచి కార్యం మీకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది ఏమండి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో కొంతమంది దేవుని కోసం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నారనుకోండి, అది పక్కన ఉన్న వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళు చెడగొడతా ఉంటారు పక్కన వీళ్ళని, వాళ్ళు చెయ్యరు, వీళ్ళని చేయనివ్వరు. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి కోసం ఒక స్త్రీ ఒక మంచి కార్యక్రమం చేసింది. కానీ అక్కడ ఉన్న కొందరు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారట. ఏమండి, ఆ అత్తరు అమ్మి ఎవరికో పేదలకు పంచి పెడితే బాగుండు కదా అని సలహాలు ఇస్తున్నారు. అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ సహాయం చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈమె ఒక మంచి కార్యం చేసిందని నిమిత్తం అంటున్నాడు. ఏ కార్యం? మంచి కార్యం చేసింది. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చినప్పుడు వారికి మేలు చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. ఏం చేసిందట? ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. నేను భూమిలోకి వెళ్ళిపోతాను కదా, 3 దినాలు సమాధి చేయబడతాను కదా, నా భూస్థాపన నిమిత్తం ఏం చేసింది ఈవిడ? ముందుగానే అచ్చజట మాంసి అనే అత్తరు తీసుకొచ్చి నా తల మీద పోసి నన్ను ముందుగానే అభిషేకించింది అన్నమాట. ఏమండి, పాత నిబంధన ధర్మశాస్త్రంలో ప్రధాన యాజకుల్ని ఏం చేసేవారు? అభిషేకించేవారు అత్తరుతో. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మిక్కిలి విలువైనటువంటి అత్తరుతో ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని
అభిషేకించింది. ఏమండి? మరి యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడా అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడే. ఏమండి? మిక్కిలి విలువైనటువంటి ఈ అత్తరుతో ఏం చేస్తుంది? నా భూస్థాపన నిమిత్తం ముందుగా అభిషేకించాను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తన శక్తి కొలది ఆమె ఒక మంచి కార్యక్రమం యేసుక్రీస్తు వారి కోసం చేసింది. మన శక్తి కొలది మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఏం చేయాలి? మనం కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి కొన్ని మంచి మంచి కార్యక్రమాల కోసం మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడమే తప్ప క్రీస్తు కోసం మనం ఏదైనా మంచి కార్యక్రమం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ మన జీవితంలో ఉండవు ప్రియులారా. అందుకే అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ, ఏమండి? కొందరు కాదు, అందరూ ఏం చేస్తున్నారట? తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూస్తున్నారండి ఎవరైనా? యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించి ఎవరు ఉన్నారు? కానీ కొద్దిమందే ఉన్నారు. ఏమండి? క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని రక్షించాలనే ఆలోచన చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే తమ సొంత కార్యములను చూసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే యేసుక్రీస్తు కార్యాలు ఎవరు పట్టించుకోవట్లేదు, యేసుక్రీస్తు త్యాగాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన యవ్వన ప్రాయంలోనే తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ఆ సంగతిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రియమైన దేవుని వలన. మరి ఏం పట్టించుకుంటున్నారంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా సుఖపడాలి, ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా సంపాదించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా అనుభవించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా కూడగట్టాలి, ఈ ఆలోచనలే తప్ప మనందరి కోసం ఒక మహనీయుడు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏదైనా మంచి కార్యం చేస్తే బాగుంటుందని ఆలోచించేవారు లేరు ప్రియమైన దేవుని వల్ల. కనుక అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. ఏమండి? 2000 సంవత్సరాల క్రితమే అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాట తెలియజేశారు. నిజంగానే ఈరోజు ఎవరో చూడట్లేదు. ఏం చూస్తున్నారంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి పనులు వారు చూసుకోవడానికే సమయం సరిపోవట్లేదు. యేసుక్రీస్తు కార్యాలు ఏం చూస్తారు చెప్పండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం మరియా ఒక యేసుక్రీస్తు వారి పట్ల ఒక మంచి కార్యం చేస్తుంది. అలాగే 2000 సంవత్సరాల క్రితం మరొక స్త్రీ యేసుక్రీస్తు వారి భూస్థాపన నిమిత్తం తన శక్తి కొలది ఒక మంచి కార్యక్రమం చేసింది. ఈ 2025 సంవత్సరంలో బ్రతికున్నటువంటి మనం కూడా యేసుక్రీస్తు వారి కోసం మనం కూడా కొన్ని మంచి కార్యాలు, కొన్ని ఉన్నతమైన కార్యాలు, కొన్ని ఉత్తమమైన కార్యాలు, వాక్యానుసారమైన కార్యాలు మనం కూడా చేసి మన పేరు జీవగ్రంథంలో రాయించుకుని మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. 2000 సంవత్సరాల క్రితం నాయన మరి మరియా అనే ఒక సహోదరి మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల ఒక మంచి కార్యం చేసింది. అలాగే మరొక స్త్రీ కూడా మరి ఇదిగోనైనా మిక్కిలి విలువగల అచ్చజట్టమాంసి అనే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి మరి ఆయన తల మీద పోసి ఆయన పట్ల ఒక మంచి కార్యక్రమం చేసింది. తన శక్తి కొలది ఆయన భూస్థాపిత నిమిత్తం మరి ఇదిగోన మంచి కార్యం చేసింది నాయన. మేము కూడా తండ్రి ఈ 2025 సంవత్సరంలో బ్రతుకుతున్నాం. మేము
మేము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల మీ పట్ల అనేకమైన మంచి కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, పరిశుద్ధ గ్రంథంలో మా కోసం వ్రాయించినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా మేము ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ మా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేము అందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.